పద్య పరిమళాన్ని ఆస్వాదిద్దామా అండి. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమా, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను అంటే ఏమి తెలిసి తెలియని వాడు ఎక్కువగా కూడా గొప్పలు చెప్పుకుంటూ అందరితో మాట్లాడతాడు. నాడంబరము అంటే గొప్పలు, పలుకు అంటే మాటలు చెప్పటం. సజ్జనుండి పలుకు చల్లగాను, మంచివాడు ఎప్పుడు అన్నీ తెలిసినవాడు చాలా నెమ్మదిగా మాట్లాడతారు. అంటే అతిగా మాట్లాడరు, కొంచెం మంచిగా మాట్లాడతారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, గుళ్ళో గంటలు ఉన్నాయి చూసారండి, ఆ గంటలు కంచుతో తయారు చేస్తారండి. ఎందుకంటే ఎక్కువ శబ్దం రావడం కోసము. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున, బంగారం ఉంది, అది కింద వేస్తే అస్సలు శబ్దం రాదండి. ఆ కంచు ఎలా మ్రోగుతుంది, బంగారం, కనకం అంటే బంగారం, బంగారం ఎలా అయితే శబ్దం రాదో, కంచు ఎలాగైతే శబ్దమో వస్తుందో, అలాగే మూర్ఖునికి మంచివానికి ఉండే తేడాని వేమన చక్కగా వివరించారండి. ఓకే, బాయ్ అండి.